ఉంది. అందుకు బయటికి రమ్మంటే రాదు. ఏమిటమ్మా అలా చూస్తున్నావు? నేను మిస్ అయిన దాని గురించి. ఏమిటమ్మా అది? ఆ తండ్రి కొడుకుల్ని చూడు ఆంటీ, వాళ్ళ మధ్య ప్రేమను చూడు. నేను మిస్ అయింది అదే. అలాంటి ప్రేమ కోసమే నీ ఎదురు చూసేది. ఊరుకోమ్మా, నీ బాధ నాకు అర్థమైంది. బాగా చలిగా ఉంది కదా? అవునమ్మా, ఇది కప్పుకో. వావ్, అబ్బా ఎంత చలిగా ఉంది. ఇదే దేశమయ్యా బాబు. స్విట్జర్లాండ్. అయినా మీ ఏజ్కి హ్యాపీగా ఇండియాలో మూల కూర్చోక ఎగేసుకుని ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? ఏమయ్యా, నేను నీ బాస్ని. నువ్వు నన్ను క్వశ్చన్ చేయకూడదు, నేను నిన్ను క్వశ్చన్ చేయొచ్చు. కానీ అవన్నీ ఇండియాలో. ఇక్కడ నేను మీ బాస్ని. నేను చెప్పింది చేయాలి, పెట్టింది తినాలి. డాక్టర్ చెప్పాడుగా, నో షుగర్ నో సాల్ట్. ఓకే? నో వే. నువ్వు ఎంత చెప్పినా నేను వినను. ఐమ్ ఎ ఫ్రీ బర్డ్. ఇక్కడ నో డాడీ నో హెడేక్. ఎంజాయ్మెంట్ ఎంజాయ్మెంట్ ఓన్లీ ఎంజాయ్మెంట్. ఏమిటి సార్ ఇది? స్వీట్స్ అయ్యా, స్వీట్స్. స్విస్ స్పెషల్ స్వీట్స్. స్పెషల్ ఘీ, స్పెషల్ షుగర్. ఇదిగో ఇవన్నీ లేటెస్ట్ స్వీట్స్ అయ్యా. ఇది ఒక్కొక్కటి ఇలా నోట్లో వేసుకున్నాం అనుకో అలా కరిగిపోతాయి. ఇది స్విస్ పాయసం అనుకో. ఇది పాయసం కాదు, పాయిజన్. మీరు స్వీట్స్ తినకూడదని మర్చిపోయారా? డాక్టర్ చెప్పాడుగా. టు హెల్ విత్ డాక్టర్స్. డాక్టర్స్కి ఏమయ్యా ఏమీ తినొద్దంటారు. ఇదిగో ఎవరు తీసుకోపోతున్నాగా, లెట్ us సెలబ్రేట్ చేసుకుందామయ్యా. సార్ వద్దు సార్, నేను చెప్పేది వినండి సార్ ప్లీజ్. తిన్నయ్యా సార్, మీ స్వీట్స్ తినకూడదు, నేను చెప్తే వినండి సార్ ప్లీజ్. పర్వాలేదు సార్, తిన్నయ్యా. డాక్టర్ చెప్పాడు కదా సార్, మీరు స్వీట్స్ తినకూడదని. ఇదిగో తిన్నయ్యా సార్ ప్లీజ్. చేయదులు సార్, మీ మంచిగా కదా సార్ చెప్పేది. సీరియస్ గా చెప్తున్నాను, చేయదులు. సార్ ఈ స్వీట్స్ అని నా కోసం కదయ్యా, నీ కోసం. నాకు తెలుసయ్యా, రోజు నాలాగే నువ్వు కూడా చప్పడి పెట్టుకుని తింటున్నావని. డాక్టర్ డైట్ చెప్పింది నాకయ్యా, నీకు కాదు. నా కన్న కొడుకే నా గురించి పట్టించుకోవటం లేదు. ఏ సంబంధం లేకపోయినా
నా గురించి నాకంటే ఎక్కువ కేర్ నువ్వే తీసుకుంటున్నావు. అసలు నా కొడుకు నువ్వు ఎందుకు పుట్టలేదయ్యా? పర్వాలేదు, కనీసం ఇప్పటి నుంచి అయినా నన్ను డాడీ అని పిలుస్తావా ప్లీజ్? డాడీ బాబు బాబు, డాడీ థ్యాంక్ యూ మై సన్, థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే డాడీ. Excuse me, sir. Order, please. థింకింగ్ We don't have thinking on our menu, sir. బుల్షిట్. Bullshit. We don't serve it. ఓకే లెట్ మీ థింక్ మ్యాన్. Okay, fine. జకోతా మోహన కిచ్చి మే డైలీ అన్న. ఇదేం చావచ్చిందిరా దేవుడా, ఏది ఆర్డర్ చేస్తే ఏది వస్తుందో తెలీదు. పరోటా ఆమ్లెట్ లాంటివి చెప్పాలంటే వీడికి ఎలా చెప్పాలో ఏంటో. రవికి నచ్చేది దొరకదు, దొరికింది రవికి నచ్చాలి. ఏం చేస్తాం, టైం. What do you want, sir? 1 pineapple juice. Yes, sir. Here's your pineapple juice, sir. థ్యాంక్ యూ. దొరకకుండా తప్పించుకుంటావా? ఆహా, ఇక్కడ కాదమ్మా, ఇండియాకి రా, అక్కడ చెప్తా నీ సంగతి. ఛీ. అవును, Huh? మెడిసిన్స్ తీసుకొచ్చావా లేదా? మర్చిపోయావా? వెళ్ళి తీసురా. నేను వెళ్తాను, ఆ. మీకు చల్లేస్తే మీరు గదిలో పోయి కూర్చోండి. ఓకే ఏం పర్వాలేదు, స్టిల్ యంగ్ మ్యాన్. ఓకే నేను వస్తాను. Oh shit. Hey, come here. What happened? What happened? ఏమైంది? టాబ్లెట్స్ ఏమైనా ఉన్నాయా? బల మీద ఉన్నాయమ్మా. జాగ్రత్త. ఇదేనా? కొంచెం అలా రిలాక్స్ అవ్వండి. అలాగేనమ్మా, అలాగే. ఏం లేదు, తగ్గిపోతుంది. థ్యాంక్స్ అమ్మా, చాలా థ్యాంక్స్. ఇప్పుడు ఎలా ఉంది అంకుల్? బాగానే ఉందమ్మా, మా రవిలేని లోటు తెచ్చావమ్మా. డోంట్ వరీ అంకుల్, మీకేం కాదు. కావాలంటే చూడండి, రేపు నా బర్త్డేకి మీకు నేను చాక్లెట్ ఇచ్చినప్పుడు మీరు చాలా హ్యాపీగా విష్ చేస్తారు. అలాగేనమ్మా, వెళ్ళిరా. వస్తాను అంకుల్. ఆ. ఏం డాడీ, ఏమైంది? ఏమీ లేదు బాబు, గుండె చిన్న వార్నింగ్ ఇచ్చింది. డాడీ ఎందుకు రవి చావుని గురించి భయపడతాం? మనిషి చావటం సహజం, అసహజంగా బతకటం చావటం. దగ్గరవుతున్న చావుని గురించి ఎప్పుడూ ఆలోచించు, దూరం అవుతున్న జీవితాన్ని గురించి ఆలోచించు. స్టాప్ ఇట్ డాడీ, మీరు ఇంకోసారి చావు గురించి మాట్లాడితే నేను ఊరుకోను. అలాగే మాట్లాడండి. రేపు అంజలి పుట్టినరోజట, ఏదైనా గిఫ్ట్ ఇస్తే బాగుంటుంది. హాయ్. హాయ్, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్
థ్యాంక్ యూ. నేను కూడా మీకు థ్యాంక్స్ చెప్పాలి. నిన్న మీరు చేసిన హెల్ప్కి. బాయ్. బాయ్. బ్యూటిఫుల్. నాకంటే అందంగా ఉంది. థ్యాంక్ యూ రవి. Thank you very much. To the jury and the members of this award committee, I am very much thankful to you. I treat this international award as the greatest reward to me. అయినా దీంతోనే తృప్తిపడి ఊరుకోను. ఈ అవార్డు నాకు కొన్నంత బలాన్ని ప్రోత్సాహాన్ని ఇచ్చింది. ఇంకా శ్రమిస్తాను. మనసు పెడితే మనిషి సాధించలేదంటూ ఏమీ లేదని మళ్ళీ మళ్ళీ రుజువు చేస్తాను. వన్స్ అగైన్ మై హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు యూ ఆల్. చూసావా బాబు, ఫంక్షన్లో నన్నందరూ ఎంత గొప్పగా పోయినారు. మీ హార్డ్ వర్కే మీకు అవార్డు తెచ్చిపెట్టింది కదా డాడీ. అక్కడే పప్పులో కాలేశావు. నాకు అవార్డు ఇచ్చింది ఒక్క హార్డ్ వర్క్ వల్లే కాదు. మరి కూర్చో చెప్తా. జనరల్ నాలెడ్జ్. ఎస్, నేను ఈ ఫీల్డ్లోకి ఎంతైనప్పుడు ఎన్ని కష్టాలు పడ్డానో, ఎన్నెన్ని పెద్ద కంపెనీలతో పోటీ పడ్డానో నీకేం తెలుసు. నా తెలివితేటలతో, నా సమయస్ఫూర్తితో వాటన్నిటినీ క్రాస్ చేసి ఈ స్థితికి వచ్చాను. అయినా ఇవన్నీ నీకు అర్థం కావాలంటే నువ్వు ఇంకా చాలా ఎదగాలి. కుర్రాడు కదా. అవును డాడీ, నిజంగానే మీరు చాలా పెద్ద జీనియస్. థ్యాంక్స్. అయితే ఓ సింపుల్ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ అడగమంటారా? ఏమిటి, నన్నే అడుగుతావా? అడుగు. ABC అనే అక్షరాలు లేని 100 ఇంగ్లీష్ పదాలు చెప్పాలి. ABC లేని పదాలా? ఎంత టైం కావాలి? అరగంట, గంట, ఓ రోజా, ఓ వారమా? చెప్పండి. ABC. క్వశ్చన్ కొంచెం టఫ్ గానే ఉంది. చిన్న క్లూ ఇస్తావేంటి? క్లూనా? మీకా? మీరు జీకేలో జీనియస్ కదా, మీరు అలాంటివి అడగకూడదు. టేక్ యువర్ ఓన్ టైం. ఇండియా వెళ్ళేదాకా టైం ఇస్తాను. చించండి చించండి, బాగా ఆలోచించండి. సరే కానీ బాబు, వచ్చిన దగ్గర నుంచి నాతోనే ఉన్నావు. కనీసం ఇవాళైనా కాస్త అటు ఇటు తిరు. ఇదిగో నువ్వు వచ్చే లోపల ఇదంతా ఆలోచించి అటు పెడతాను. పెట్ట. సరే, మీరు జాగ్రత్త. అలాగే ఓకే. అలాగే. కొంచెం బాగా ఓవర్ మాట్లాడినట్టున్నాను, అందుకే నన్ను కావాలని దెబ్బ కొట్టాడు. రామాంజలి రా, కూర్చో కూర్చో. ఏమిటమ్మా కవర్లు? సో హౌ ఆర్ యు ఫీలింగ్ అంకుల్? ఐఎమ్ వెరీ మచ్ ఆల్ రైట్ అమ్మా. వెరీ గుడ్. అన్నట్టు అంకుల్, రేపు ఎర్లీ మార్నింగ్ 4 o'clock ఇండియా వెళ్ళిపోతున్నాం. మీకు చెప్పి వెళ్దామని వచ్చాను. అలాగా, వెరీ గుడ్. అవునమ్మా, మేము కూడా 2 రోజుల తర్వాత ఇండియా వెళ్ళాలనుకుంటున్నాం. ఓకే అంకుల్, హ్యావ్ ఎ నైస్ డే. బై. అలాగే. ABC అక్షరాలు లేని పదాలు. ఆంటీ, కేబుల్ కార్లో ట్రావెల్ చాలా బాగుంటుంది, వెళ్దామా? నాకెందుకమ్మా అవన్నీ, నువ్వు వెళ్ళరా. నీ చెల్లో నేను రాలేనమ్మా. స్విట్జర్లాండ్ వచ్చినా నువ్వు ఇంకా ఇండియాలోనే ఉన్నావు. బాయ్. జాగ్రత్త. మీరిచ్చిన బర్త్డే గిఫ్ట్ చాలా బాగుంది. నిజంగా? యా, ఇట్స్ బ్యూటిఫుల్. ఐ లవ్ ఇట్. థ్యాంక్ యూ. ఎదురుగా ఉన్న బ్యూటీని వదిలేసి అటు ఇటు చూస్తావేంట్రా? నన్ను చూస్తూ యు ఆర్ బ్యూటిఫుల్ అనొచ్చుగా. నువ్విచ్చిన ఐ స్టాచ్యూని ఐ లవ్ ఇట్ అన్నా కూడా అర్థం చేసుకోవేంట్రా? ఒక్కసారి నా కళ్ళలోకి చూస్తూ ఐ లవ్ యూ అనొచ్చుగా. ఐ లవ్ యూ చెప్పరా? నిన్నే. చెవుడా? ఏమన్నా అన్నారా? నేనా? నో, ఐ మీన్ ఇట్స్ ఓకే.
కదా. ఏమైంది? ఓ మై గాడ్, ఆగిపోయిందే. ఇప్పుడు ఎలా? కంగారు పడకండి, మరేం పర్వాలేదు. ఏదో టెక్నికల్ ప్రాబ్లం అయింటుంది అంతే. Shit, what happened? Oh God, what the hell problem is this? Hello? అమ్మో, గాల్లో ఆగిపోయింది. ఇప్పుడు ఏమవుతుందో. ప్లీజ్ భయపడకండి. ఇది ఇండియా కాదు, స్విట్జర్లాండ్. వెంటనే ఏదో ఒకటి చేస్తారు. ఇప్పుడు మనం రోడ్డు మీద కార్లో వెళ్తుంటే ట్రాఫిక్ జామ్ అవ్వదా? ఇది అంతే. ఓకే, మరి ఇక్కడ ట్రాఫిక్ ఏది? హ? అయ్యో, మంచు, చలి, ఇంకెంతసేపు? ప్లీజ్ డోంట్ క్రై. ప్లీజ్ ఏడవకండి. డోంట్ పానిక్. ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. దేవుడా, ఈ కేబుల్ కార్ ఎంతసేపు బాగోతుందో ఏమో. వద్దమ్మా అంటే వినకుండా వెళ్ళింది. మంచి ఎక్కువైపోయింది. ఫ్లైట్ టైం అవుతుంది. భగవంతుడు అంజలిని క్షేమంగా చేర్చు. రవి వెళ్ళి చాలాసేపు అయింది, ఇంకా రాలేదు. బహుశా ఈ మంచులో ఎక్కడైనా ఇరుక్కుపోయాడో ఏమో.
పర్వాలేదు కదా? నాకేం పర్వాలేదు ఆంటీ. కేబుల్ కార్ చెడిపోయిందని వినగానే కాళ్ళు చేతులు ఆడలేదు. పదమ్మా, అది అది ఫ్లైట్ టైం అవుతుంది. పదమ్మా ఆంటీ. పద నువ్వు.